జనరల్ గా ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. దీన్ని ఫిలిసైడ్ అంటారు మామూలుగా. అంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపడాన్ని ఫిలిసైడ్ అంటారు. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడాన్ని సూసైడ్ అంటారు. అట్లాగే తల్లిదండ్రులు చనిపోతూ తమ పిల్లల్ని కూడా చంపడానికి కారణం అల్ట్రూయిస్టిక్ సూసైడ్ అని పిలుస్తారు, లేకపోతే ఎక్స్టెండెడ్ సూసైడ్ అని కూడా అంటారు. ఈ అల్ట్రూయిజంలో అర్థం ఏంటంటే, నేను చనిపోయినాక నా పిల్లలు సఫర్ అవుతారు, వాళ్ళు నా సఫరింగ్ నుంచి పెయిన్ నుంచి దూరం చేయాలంటే వాళ్ళని కూడా చంపేయాలి అన్న, అంటే వాళ్ళ మీద ప్రేమతోనే కన్సర్న్తోనే వాళ్ళని చంపడం అన్న యాంగిల్ ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ఫిలిసైడ్ సూసైడ్లలో ఉంటది, ఈ ఆస్పెక్ట్ ఉంటది. అందుకని చాలా మంది ఏంటంటే, పిల్లల్ని నేను ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడో ఉన్నాడు, ఆయన పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేరు, సో ఈమె చూసుకోవాలి, సో ఈమె నేను లేకపోతే నా పిల్లలిద్దరూ సఫర్ అవుతారు ఈ లోకంలో, ఆ సఫరింగ్ నుంచి వాళ్ళని విముక్తి చేయాలంటే వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళిపోవాలి, నేనే వాళ్ళకి జన్మిచ్చా కాబట్టి నేనే తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ అనే మైండ్ సెట్ వాళ్ళకి వస్తుంది. మనం బయట నుంచి జడ్జి చేయలేము. సో అయితే ఇక్కడ ఇలాంటి ఈ కేస్ స్టడీని కొంతమంది సైకాలజిస్టులతో నేను కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అంటే పెరిపెరల్గా బయట నుంచి స్టడీ చేసినప్పుడు చెప్తున్నది ఏమంటే, ఈమెకి ఒకటి వీళ్ళ కుక్క ఒకటి ఈ మధ్యన పెట్ అంటే కూడా ఈమెకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. రెండవది భర్త దూరంగా ఉన్నాడు, ఇంట్లో ఒంటరిగా ఉంది, తల్లి ఉంది కానీ తల్లితో పెద్ద కనెక్షన్ లేదు, పిల్లలు లేరు, పిల్లలు దూరంగా ఉన్నారు. ఈమెకి జాబ్ టీమ్ లీడర్ కాబట్టి, ఐటీ జాబ్ కాబట్టి బాగా ప్రెజర్ ఉంది జాబ్ లో. సో ఈ ప్రెజర్ ఉంది, భర్త దూరంగా ఉన్నాడు, ఒంటరి మహిళ, పిల్లలు లేరు. ఈ ప్రెజర్ లో నుంచి ఆమెకి లైఫ్ ఒక డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఇది ఇమ్మీడియట్ గా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంటది. సో దాన్ని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అని పిలుస్తారు సైకాలజీలో. సో ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి టన్నల్ విజన్ సైకాలజీ అంటారు. టన్నల్ విజన్ అంటే వాళ్ళు అన్ని వైపులా చూడలేరు, నేరోగా చూస్తారు. ఈ నేరోలో వాళ్ళకి ఏమనిపిస్తుంది, లైఫ్ కి మీనింగ్ లేదు, ఇలాగే ఉండాలి, ప్రెజరు, నాకు ఒక హ్యాపీనెస్ లేదు, ఆ జీవితానికి ఒక మీనింగ్ లేదు అన్న దీంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. భర్త తనతో వచ్చే పరిస్థితి లేడు, ఆయన అక్కడే ఉంటాడు. సో వాళ్ళ భర్త మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయని తెలియదు. ఏదేమైనా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇద్దరికి, అంటే భర్త లేకుండా పిల్లలు కూడా టీనేజ్కి వచ్చేసరికి పిల్లలు కూడా ఎమోషనల్ గా డిటాచ్ అయిపోతారు. చిన్నప్పుడు ఉన్న అటాచ్మెంట్ పిల్లలతో కూడా ఉండదు. రెండోది పిల్లలకి ఆమె మధ్య కూడా కొంత కాన్ఫ్లిక్ట్ వాతావరణం ఉంటది. మామూలుగా సింగిల్ మదర్ ని పిల్లలు కూడా అంత ఈజీగా హ్యాండిల్ చేయడం కష్టం. సో దీని నుంచి ఆమెకు ఈ డిప్రెసివ్ నేచర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎన్హెడోనియా అంటారు. ఎన్హెడోనియా అంటే లాస్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట. ఆనందాన్ని పొందే స్వభావాన్ని కోల్పోతారు. సో ఎమోషనల్ గా ఆమె లోన్లీగా ఉంది, దేంట్లోనూ ఆమెకు ఆనందం లేదు. ఒక రొటీన్ గా ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ప్రెజర్స్, అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, భర్త ఏమో లేడు, తల్లితో పెద్ద ఇది లేదు, ఉన్న అటాచ్మెంట్ పెట్టి దీంట్లో నుంచి ఆమె బతకడం ఎవ్రీడే ఆమెకి లేదు, ఎవరో ఒక మంచి స్నేహితురాలు లేదు. సో ఈ మొత్తం వాతావరణంలో ఒక ఎమోషనల్ లోన్లీనెస్, ఒక డిప్రెసివ్ బిహేవియర్ ఇది ఆమెలో పెరుగుతా వచ్చాయి. అందుకే పైకి ఆమె ఆనందంగా కనబడవచ్చు, పైన కొలీగ్స్ వాళ్ళందరితో. ఈ మధ్య ఏమైందంటే, చాలా మంది పంచుకోలేరు ఎవరితో, ముఖ్యంగా స్త్రీలకి ఈ ప్రాబ్లం ఉంది. మగవాడన్నా వెళ్ళి ముందు కొట్టో ఇంకోటో చేసి, మామ అదిరా నాకు ఇదిరా అని ఏదో వాగి రిలాక్స్ చేసి వస్తాడు. చాలా మంది స్త్రీలు వేరే స్త్రీలకు చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రెస్టేజ్ ఒకటి, వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని దీని మొగుడు లేడు ఇది అది వాళ్ళు గ్యాసిప్స్ ఇవన్నీ ఉంటది. ఒక ఫేక్ లైఫ్ మనం సెటిల్ అయిపోయింటది. ముఖ్యంగా ఈ ఒంటరి స్త్రీలకి ఈ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే భర్త లేకుండా ఒక టీనేజ్కి వచ్చేసిన పిల్లలు, తల్లులు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువగా సైకాలజిస్టుల దగ్గరకు కూడా వీళ్ళు ఎక్కువ వెళ్తున్న బ్యాచ్ లో ఈ కేటగిరీ ఎక్కువ ఉందనేది సైకాలజిస్టులు చెప్తున్నారు. అంటే కొంత డబ్బు ఉండి పిల్లలు టీనేజ్కి వచ్చి భర్తలతో దూరం అవడమో, లేకపోతే భర్తలు దగ్గరగా లేకపోవడం, ఏదో ఒకటి ఈ కారణాల వల్ల ఎక్కువ ఈ కేటగిరీ స్త్రీలే సైకాలజిస్టుల దగ్గరకు కూడా ఈ మధ్య కాలంలో రావడం పెరిగింది అనేది కూడా చెప్తున్నారు.
కొంతమంది ఏమో పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు సైకాలజిస్టుల దగ్గరికి. కొంతమంది పిల్లలు రారు, నీకు ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళు అంటున్నారు. పిల్లలు కూడా నాకేం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా నీలో ఉంది, నువ్వు వెళ్ళని చెప్తున్నారు. అందుకని చాలా మంది తల్లులు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇట్లా మా పాపతో లేకపోతే మా బాబుతో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం అనేది కనబడుతుంది. ఇది డబ్బు లేని వాళ్ళకి ఒక సమస్య. డబ్బు లేని వాళ్ళకి ఏంది, డబ్బు సంపాదించడం అనేది సమస్య. కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి ఒక డ్రైవ్ ఉంటుంది. డబ్బు ఉండే వాళ్ళకి ఎక్కువ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే డ్రైవ్ లేదు వాళ్ళకి జీవితంలో. లివింగ్ డ్రైవ్ అనేది వాళ్ళకి ఉండాలి, ఒక మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ అనేది డబ్బు లేనివాడికి, పేదగా ఉండేవాడికి డబ్బు సంపాదించాలి, మనం నిరూపించుకోవాలి, ఇదేదో మోటివేషన్ ఉంది. ఈమెకి ఏముంటుంది మోటివేషన్? నిరూపించడానికి ఆమెకేమి లేదు, పర్సనల్గా ఏమి లేదు, డ్రైవ్ లేదు, ప్లెజర్ పొందాలా, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఇంకేదన్నా రొమాన్స్, మిడ్ లైఫ్ రొమాన్స్, ఇవేవి లేవు. సో జనరల్ గానే మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది స్త్రీలకి కానీ మగవాళ్ళకి కానీ ఉంటుంది. ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ లో ఒక మీనింగ్ కోసం ఏదో ఒక యాక్టివిటీలోకి ఇన్వాల్వ్ కావాలి. అంటే ఒక సంఘంలోనో లేకపోతే ఏదో ఈ జాబ్ నచ్చకపోతే దాన్ని పక్కన పెట్టి ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయడము, ఇవేవో చేయాలి. అది చేయలేని వాళ్ళు ఏమవుతారంటే కుక్కలను పెంచుకోవడం, అది కూడా మనుషుల్ని రీప్లేస్ చేయవు కదా. అది రిఫ్లెక్షన్ అంతే. మనం ప్రేమిస్తా కొంతవరకు ఇదే గానీ అది కంప్లీట్ గా రిప్లేస్ చేయవు. సో అందుకని చాలా మంది టూర్ వెళ్ళడం, లేకపోతే ఫ్రెండ్స్ తో వెళ్ళడం, కమ్యూనిటీస్ గ్రూపుల్లోకి వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్య. రకరకాల గ్రూప్స్ కూడా ఇప్పుడు ఫామ్ అయినాయి. అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంది, తర్వాత సీనియర్ సిటిజన్స్ సపరేట్ టూర్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాగంతా వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికి మోటివేషన్ ఆమెకి లేదు, ఎవరు మోటివేట్ చేసే పర్సన్స్ లేరు. సో ఒక రకమైన చీకటి టన్నెల్ ఇరుక్కుపోయినప్పుడు ఆమె అయింది. ఇదేదో వన్ డే వచ్చింది కాదు, ప్రీ ప్లాన్డ్. అంటే కార్ ఎక్కడ తీసుకువెళ్ళాలి, ఎక్కడ రైల్వే ట్రాక్ సెలక్షన్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళింది. రెండోది ఆమె రైల్వేది ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే అక్కడ ఇమీడియట్ గా డెత్ అనేది వస్తుంది. ఇవన్నీ మదర్ ఉంది అక్కడ, ముగ్గిద్దరు పిల్లల్ని కన్విన్స్ చేసి వాళ్ళేమన్నా అక్కడ గోల్ చేసిన ఇబ్బంది, ఇవన్నీ ఆమె ఆలోచించుకొని పిల్లల్ని తీసుకెళ్ళి ఇక్కడ అన్నిటికంటే బిగ్ క్వశ్చన్, ఒక తలుచుకుంటే బాధ కలిగేది ఏంటంటే పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసిన పాపం. వాళ్ళిద్దరిని ఏం చెప్పి మేము బలవంతంగా ఎలా తీసుకెళ్ళింది. కనీసం వాళ్ళైనా పారిపోవాలి కదా, పెద్ద పిల్లలే కదా, లేకపోతే వాళ్ళు ఎవరికన్నా చెప్పాలి. మరి ఆమె చివరి వరకు ఆమె చెప్పలేదా, ఎక్కడ వరకు తీసుకెళ్ళి ఎప్పుడు చెప్పింది, ఇవన్నీ మనం ఊహించాలి తప్ప మనకి తెలియదు.